హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ షమా సుల్తానా, హోప్ఫిన్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ అండ్ చైర్వుమెన్. వెజైనల్ హెల్త్ దీని గురించి ఎక్కువగా మాట్లాడము. కానీ ఆడవాళ్ళల్లో వెజైనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా వరకు వాళ్ళల్లో దురద కానివ్వండి, తెల్లబట్ట కానివ్వండి, వాసన కానివ్వండి, దొద్దుర్లు, మొటిమలు వచ్చేసి చాలా ఇరిటేటింగ్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడమే కష్టమవుతుంది. సో అలాంటి సమస్యలు రాకుండా దాన్ని ఇలా ప్రివెంట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. సో ఫస్ట్ టిప్ వచ్చేసి వార్మ్ వాటర్‌లో సోక్ చేయడం. అంటే ఒక బకెట్ నిండా ఒక గోరువెచ్చని నీళ్లు కానివ్వండి, లేకపోతే బాత్ టబ్ ఉంటే దాంట్లో గోరువెచ్చని నీళ్లు కానివ్వండి, కొంచెం సేపు వెజైనాని సోక్ చేయడం వల్ల అక్కడ వార్మ్ వాటర్ వల్ల క్లెన్స్ అయ్యి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి దొద్దుర్లు ఉన్నా, పస్ట్యూల్స్ ఉన్నా అవి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాగా ఫస్ట్ టిప్ వచ్చేసి సోక్ యువర్ సెల్ఫ్ ఇన్ వార్మ్ వాటర్. సెకండ్ టిప్ వచ్చేసి ప్రోబయోటిక్స్ వల్ల వెజైనల్ ఫ్లోరా మంచి బ్యాక్టీరియా అనేవి వెజైనాలో ఉండడం వల్ల పిహెచ్ మెయింటైన్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. సో ఏదైతే నేచురల్ ప్రోబయోటిక్స్ అంటామో, యోగర్ట్ అంటే పెరుగు తీసుకోవడం వల్ల, ఒక బౌల్ పెరుగు రోజు తీసుకోవడం వల్ల చాలా వరకు వెజైనల్ ఫ్లోరా అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే వాళ్ళు ఒక మజ్జిగ అనేది రోజుకి 3-4 సార్లు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 3-4 సార్లు తాగడం, లేకపోతే రోజుకి ఒకసారైనా లంచ్ తర్వాత ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగడం మంచిది. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్లీ కర్డ్ కూడా వెజైనా దగ్గర అప్లై చేసుకోవచ్చు. దానివల్ల చల్లదనం అండ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. థర్డ్ టిప్ వచ్చేసి పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ అనేవి క్రమంగా అంటే మినిమం 4-6 అవర్స్లో చేంజ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది, వెట్నెస్ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు కూడా తొందరగా చేంజ్ చేసుకోవాలి. ఎక్కువ శాతం ఆ తడి బట్ట తగలడం వల్ల కూడా ఎక్కువ శాతం మొటిమలు కానివ్వండి, తెల్లబట్ట కానివ్వండి, తర్వాత ఇన్ఫెక్షన్స్ కానివ్వండి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని పీరియడ్ ప్యాడ్స్ అనేవి క్రమంగా టైమ్లీ 4-6 అవర్స్లో చేంజ్ చేస్తూ ఉండాలి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి క్రాన్బెర్రీస్. రోజు మీరు ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ క్రాన్బెర్రీస్ అనగా మీరు డైలీ రొటీన్లో తీసుకుంటూ ఉంటే వెజైనల్ హెల్త్ అండ్ ఆల్సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సిక్స్త్ టిప్ వచ్చేసి వేర్ బ్రీతబుల్ క్లోత్స్. అంటే చాలా ఫ్రీగా ఉండే దుస్తులు ధరించాలి. దాంట్లో టైట్గా ఉండే దుస్తులు, ఎక్కువ శాతం జీన్స్ అనేవి అలాంటివి అవాయిడ్ చేయగలిగితే మంచిది. ఎందుకంటే చెమట పడో లేకపోతే తడిగా ఉండో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, మొటిమలు అండ్ ఇరిటేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని బ్రీతబుల్ క్లోత్స్ అంటే కాటన్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. అండ్ దీంట్లో కూడా బట్టలు ఒకసారి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు హాస్టల్లో ఉన్న పిల్లలు. అలా చేసుకోకుండా, టవల్స్ ఎక్స్చేంజ్ చేసుకోకుండా ఉంటే మంచిది. ఒకళ్ళ దుస్తులు ఒకళ్ళు వేసుకోవడం కూడా మంచిది కాదు. ఇన్నర్ వేర్స్ ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్టివ్ క్లోత్స్ వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ తొందరగా సోకడం కానివ్వండి, ఇంకా హెల్తీ పర్సన్ కి ఆ ఇన్ఫెక్టివ్ క్లోత్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. సెవెంత్ టిప్ వచ్చేసి తడి దుస్తుల్ని తొందరగా మార్చుకోవాలి. తడి దుస్తులు అంటే వర్షాకాలంలో కానివ్వండి, ఒక పొడి దుస్తులు మీతో పాటు క్యారీ చేయండి. లేకపోతే తడి దుస్తుల్ని తొందరగా వచ్చి చేంజ్ చేసుకోవడం. తడి దుస్తులు ఒక్కొక్కసారి వర్కౌట్ చేసిన తర్వాత కానీ, లేకపోతే ఎక్కువగా చెమట రావడం వల్ల తడిగా అయిపోవడం కానీ జరుగుతుంది. అప్పుడు డ్రై చేసుకొని ఆ తడి ఉన్న దుస్తులు చేంజ్ చేసుకోవాలి. ఆ తడి వలన కూడా అప్పుడప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇరిటేషన్ వల్ల ర్యాషెస్ అండ్ మొటిమలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో తడి దుస్తుల్ని టైమ్లీ చేంజ్ చేసుకోవాలి. ఎయిత్ టిప్ వచ్చేసి ఈనాటి కాలంలో మార్కెట్లో ఎక్కువగా ఈ క్రీమ్ వాడండి, వాసన రాదు, ఈ క్రీమ్ వాడండి అలా ఉంటుంది అనేసి సెంటెడ్ ఐటమ్స్, ప్రోడక్ట్స్ చాలా అమ్ముతుంటారు. సో అవన్నీ యూజ్ చేయడం వల్ల వెజైనాలో కొంతమందికి దానివల్ల ర్యాషెస్ రావడం, డ్రైనెస్ రావడం జరుగుతుంది. సో దానివల్ల కూడా ఇరిటేషన్ ఉంటుంది. సో అలాంటివి వాటితో కొంచెం దూరం ఉండండి. సెంటెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయొద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి యోగా అండి. కొన్ని పోస్చర్స్ యోగాలో వెజైనల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి జెనిటల్ ఏరియాలో, అండ్ ఆల్సో ఫర్మ్ చేయడానికి పెల్విక్ ఫ్లోర్ పనికొస్తాయి. సో వాటి ద్వారా, యోగా ఆసనాల ద్వారా కూడా వెజైనల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బెస్ట్ పోస్చర్స్ యోగాసనాలో వెజైనల్ హెల్త్ కోసం యూజ్ చేసేవి విపరీత కర్ణి, భద్రాసన, సేతు, బంధాసన. సో ఈ 3 పోస్చర్స్ వెజైనల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ ఫర్మ్ చేస్తాయి పెల్విక్ ఫ్లోర్ని. సో ఈ 10 టిప్స్ ద్వారా మేము వెజైనల్ హెల్త్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ టిప్స్ నచ్చాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.